అది ప్రభుత్వ హాస్పిటల్. జనరల్ వార్డులోని కిటికీ దగ్గర ఉన్న బెడ్ మీద 30 ఏళ్ల రమేష్ కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అతనికి సెలైనెక్కుతుంది. ఆ బెడ్ దగ్గర అతుకుల బట్టలతో నిలబడి తల్లి శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఎంత పని చేసావు బాబు. నీకేదైనా కష్టం వస్తే కన్నోళ్ళం మేమున్నాం, మాకు చెప్పాలి, మేము ఆలోచన చేస్తాం. మా కష్టమైనా నీ ఇష్టం కోసం భరిస్తాం, బ్రతిమలాడతాం. ఇలా పురుగుల మంత అయితే ఏం వస్తుంది బాబు అని బాధపడుతూ ఉండగా అతుకుల బట్టల్లో తన భర్త ప్రసాదు ఒక టిఫిన్ కవర్ పట్టుకుని ఆమె దగ్గరికొచ్చాడు. బాధపడకు శారదా, కొడుకు ప్రాణానికి ఎట్టాంటి ముప్పు లేదని డాక్టర్ బాబు ఇంతకు ముందే చెప్పారు. కడుపులో ఉన్న విషయాన్ని మొత్తాన్ని పైపులేసి తీశారంట. ఇంకో గంటలో స్పృహలోకి వస్తాడంట. యావయ్యా, అసలు కొడుకు ఎందుకు ఇలా చేశాడు ఏమైనా తెలిసిందా? తెలుసుకున్నాను శారదా. కొడుకు ఫ్రెండు కిషోర్ ఉన్నాడుగా, ఆ అబ్బాయిని అడిగాను. ఆ పిల్లోడు పూర్తిగా చెప్పాడు. పూర్తిగా చెప్పాడా? ఏం చెప్పాడండి? మనోడు అనామిక అనే డబ్బున్న అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయి మనోడి ప్రేమను ఒప్పుకోలేదంట. అందుకే ఇలా చేసుకున్నాడంట శారదా. యావయ్యా, ఆ అనామిక అమ్మాయి వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసుకున్నావా? ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మనకి పొత్రభిక్ష పెట్టమని అడుగుతాను. పద శారదా, నేను కూడా వస్తాను. ఎట్టాగు కొడుకు కళ్ళు తెరిచేసరికి గంటపైనే పడుతుందంట. ఈలోగా మనం వెళ్ళి అనామికని బతిమలాడుకుందాం. అట్టాగేనండి అని శారదా ప్రసాదు ఇద్దరూ మాట్లాడుకొని హాస్పిటల్ నుంచి ఆటో స్టాండ్కి వస్తారు. బాబు, ఆ రిచ్ కాలనీకి పోనివ్వు అంటూ ఒక ఆటోలో కూర్చుంటారు వాళ్ళిద్దరూ. ఆటో అక్కడి నుంచి వేగంగా రిచ్ కాలనీకి వెళ్లి ఖరీదైన ఒక ఇంటి ముందు ఆగుతుంది. ఇద్దరూ ఆటో దిగుతారు. ప్రసాద్ ఆటో అతనికి చిల్లర డబ్బులు ఇస్తాడు. ఆటో అక్కడి నుంచి వెళ్ళిపోగానే శారదా ప్రసాద్ ఇద్దరు భయంగా ఆ రిచ్ ఇంటి గేటు తీసుకొని ఆవరణలోనికి నడుచుకుంటూ గుమ్మం వైపు వెళ్తూ ఉంటారు. అప్పుడు ప్రసాద్ బాధగా, శారదా, అనామిక మేడంతో కాస్త నెమ్మదిగా మాట్లాడు. హాస్పిటల్ బెడ్ మీద మన కొడుకున్నాడని మర్చిపోవద్దు శారదా. మర్చిపోవడానికి రమేష్ నేను పెంచుకున్న కొడుకు కాదయ్యా. 9 నెలలు మోసు కన్నాను వాడిని. కళ్ళ ముందు ఆడి ప్రాణం పోతుంటే ఊరుకుంటానా? అనామిక అమ్మగారి కాళ్ళు పట్టుకునైనా బతికించుకుంటాను గాని అని మాట్లాడుకుంటూ గుమ్మం దగ్గరికొచ్చారు. గుమ్మం దగ్గరికి రాగానే తలుపు మీద కొట్టారు. ఆ ఇంటి పని మనిషి కమల తలుపు తెరుస్తుంది. ఎవరు కావాలి మీకు? అనామిక అమ్మాయి గారున్నారా? వాళ్ళని కలిసి మాట్లాడాలి. రండి, తీసుకెళ్తాను అని చెప్పి కమల ఇంట్లో నుంచి బయటకొచ్చి లాన్లో నడుస్తూ ఆ ఇంటికి బ్యాక్ సైడ్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ అనామిక రిచ్ లుక్తో ఒక వాలు కుర్చీలో కూర్చుని ఉంటుంది. మేడం, మీకోసం వీళ్ళొచ్చారు అని చెప్పి కమల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారదా ప్రసాదులు అనామిక దగ్గరికి వెళ్లి దండం పెడతారు. హాస్పిటల్లో ఉన్న రమేష్ గురించి చెప్తారు. కానీ అనామిక అదంతా విని చాలా లైట్ తీసుకొని, నాకు ఇప్పుడే తెలిసింది, కానీ ఏం చేయని చెప్పండి. ముందుగా నాకైతే మీ ఇంటికి రావడం ఇష్టం లేదు. మీరే మా ఇంటికి రావాలి. అత్త మామలనే పెత్తనం చేయడానికి వీల్లేదు. పని వాళ్ళలా ఉంటామని మీరు హామీ ఇస్తే నేను రమేష్ని పెళ్లి చేసుకుంటాను అని అనామిక గర్వంగా చెప్పడంతో శారదా ప్రసాద్ ఇద్దరు తమ కొడుకు రమేష్ ప్రాణాలతో దక్కాలని, తాను బ్రతికినంతకాలం సంతోషంగా బ్రతకాలని రిచ్ అనామిక గర్వంతో పెట్టిన షరతులకి కూడా ఒప్పుకుంటారు. అంతే, అనామిక కారులో వాళ్ళని తీసుకొని హాస్పిటల్లో ఉన్న రమేష్ దగ్గరికి వస్తుంది. బెడ్ మీద పడుకున్న రమేష్ కళ్ళు తెరుస్తాడు. అనామికతో ఉన్న తన అమ్మానాన్నలు కనిపిస్తారు రమేష్కి. రమేష్, నేను పెట్టిన కండిషన్స్కి మీ అమ్మా నాన్న ఒప్పుకున్నారు. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అనామిక చెప్పడంతో రమేష్ ఎంతో సంతోషిస్తాడు. ఒక రోజున ఒక ఫంక్షన్ హాల్లో చాలా గ్రాండ్గా రిచ్ అనామిక పెళ్లి పూర్ రమేష్తో జరుగుతుంది. ఇల్లరికపు అల్లుడిగా రమేష్ సెటిల్ అయిపోతాడు. ఆ ఇంటి పనివాళ్లుగా శారదా ప్రసాదులు మారిపోతారు. శారద ఇంటి పని, వంట పని చేస్తూ ఉంటుంది. ప్రసాదు తోటమాలి పనులు చేస్తూ ఉంటాడు. మిగిలితే తినటం, లేదంటే నీళ్లు తాగి కిచెన్లోనే పడుకోవటం చేస్తూ ఉండేవాళ్లు శారదా ప్రసాద్. ఒకరోజు రాత్రి కిచెన్లో పడుకుని ఉంటారు వాళ్ళిద్దరూ. అప్పుడే మంచినీళ్ల కోసం రమేష్ అక్కడికొచ్చి వాళ్ల మాటలు విని ఆగిపోతాడు. యావయ్యా, నువ్వు నాకొక సహాయం చేస్తావా? ఏంటి శారదా ఇది? ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను పరాయిదాన్లా సహాయం అడుగుతున్నావా? పిచ్చిదానా, ఈ ప్రసాద్ ఎప్పుడు నీవాడేనే. చెప్పు శారదా, ఏం చెయ్యాలి? కొడుకు ఒంటరిగా కనిపించినప్పుడు
నాతో కొంచెం మాట్లాడమని చెప్పయ్యా అని అనగానే ప్రసాద్ మనసులో ఏదో తెలియని బాధ మొదలవుతుంది. ఏంటి శారదా నువ్వు అడిగేది? అవునండి, కొడుకు ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి నాతో మాట్లాడుతున్న మాటలేమిటో తెలుసా మీకు? చాలమ్మా, ఇక వద్దమ్మా, అనామిక ఇది తీసుకురమ్మంది, అది తీసుకురమ్మంది, ఆ మాటలే తప్ప ప్రేమగా మాట్లాడింది లేదు తెలుసా అని శారద చెప్పగానే ఆ మాటలన్నీ వింటున్న రమేష్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. తనలో తాను, నన్ను మన్నించమ్మా, నాకు మీతో ప్రేమగా మాట్లాడాలని ఉంది, కానీ మాట్లాడే పరిస్థితి మనకు అనుకూలంగా లేదు. రిచ్ కోడలు అనామిక చెప్పినట్టు నేను వినకపోతే మిమ్మల్ని ఇక్కడి నుంచి దూరంగా పంపించేస్తానని బెదిరిస్తుంది. అందుకే నేను మీతో సరిగ్గా మాట్లాడడం లేదమ్మా. కనీసం మీరు నా కళ్ళ ముందైనా ఉంటారనే ఆనందంతో ఇలా ఉంటున్నాను అని అనుకుని తన రూంలోకి వెళ్తాడు. ఇక శారదా ప్రసాద్ అలాగే కాసేపు మాట్లాడుకుని నిద్రపోతారు. ఒకరోజున సోఫాలో కూర్చొని టీ తాగుతున్న అనామిక కావాలని టీ కప్పుని పగలగొడుతుంది. దాంతో టీ మొత్తం ఇళ్లంతా పడుతుంది. కప్పు పగిలిన సౌండ్ విని కంగారు పడుతూ కిచెన్లో ఉన్న శారద, గార్డెన్లో ఉన్న ప్రసాద్, బెడ్రూంలో ఉన్న రమేష్ ముగ్గురు పరుగు పరుగున హాల్లోకి వస్తారు. కోపంగా అనామిక గట్టిగా, ఏమిటి శారదా ఇది? ఒళ్ళు ఎక్కడ పెట్టుకుని పనిచేస్తున్నావు? టీ కప్పులో ఎంత షుగర్ వేస్తున్నావో కూడా తెలియనంతగా ఏం పనిచేస్తున్నావు అని అరుస్తుంటే కొడుకు ముందు ఎక్కడ కొడుతుందేమోనని భయపడుతుంది శారద. నన్ను మన్నించుకోళ్ళా, ఇది ఇంకోసారి జరిగితే మాత్రం మీరు బయటుంటారు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. అలాగే కోళ్ళ, స్విమ్మింగ్ పూల్ని క్లీన్ చేయమని చెప్పాను కదా, చేసావా? ఏం కాలేదు కోళ్ళ, ఇప్పుడు వెళ్ళి చేస్తాను. ఏ ఒక్క పని కూడా చక్కగా చేయరు. మీకు తిండి దండగా. 5 నిమిషాల్లో స్విమ్మింగ్ పూల్ రెడీగా ఉండాలి, లేదంటే అని రిచ్ కోడలు అనామిక వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి బెడ్రూంలోకి వెళ్తుంది. రమేష్ తల్లిని చూసినా ఏమీ మాట్లాడకుండా అనామిక వెనకాలే వెళ్ళిపోతాడు. శారద ముందుగా ఇల్లంతా తడిబట్ట వేసి అక్కడక్కడా పడిన టీ మరకల్ని శుభ్రం చేస్తుంది. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తుంది. జాలి పట్టుకొని చెత్తేమీ లేకుండా నీట్గా స్విమ్మింగ్ పూల్ని క్లీన్ చేసింది. కొంత సమయం తర్వాత అనామిక అక్కడికొచ్చింది. శారదా, స్విమ్మింగ్ చేసిన తర్వాత కూల్గా ఉండే జ్యూస్ తాగితే భలేగా ఉంటుంది. వెళ్ళి నాకిష్టమైన వాటర్ మెలన్ జ్యూస్ తీసుకురా. అలాగే అమ్మగారు అని శారద ఏమాత్రం ఆలస్యం చేయకుండా కిచెన్లోకి వెళ్తుంది. ఫ్రిడ్జ్ తెరిచి అందులో పెట్టిన వాటర్ మెలన్ని తీసి జ్యూస్ తయారు చేస్తుంది. ఆ జ్యూస్ని గ్లాస్ నిండా పెట్టుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తుంది. అనామిక స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది. కోళ్ళ, పొచ్చకాయ జ్యూస్ తీసుకొచ్చాను, వస్తున్నాను, అక్కడే ఉండండి అని చెప్పి అనామిక స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకొచ్చి వాలుగా ఉన్న టేబుల్ మీద కూర్చుంటుంది. అది చూసి శారద అనామిక దగ్గరికి జ్యూస్ తీసుకుని వస్తుంది. అనామిక శారద దగ్గర జ్యూస్ తీసుకుని తాగుతూ పక్కనే నిలబడిన శారద వైపు చూస్తూ, శారదా, లోపలికి వెళ్ళి నా ఫేషియల్ కిట్ ఉంటుంది, అది తీసుకొని రమేష్ని రమ్మని చెప్పు. నువ్వు వెళ్ళి లోపు కీరా ముక్కలు కట్ చేసి తీసుకురా. అట్టాగే కోళ్ళ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద. బెడ్రూంలో రమేష్ సెల్ ఫోన్లో గేమ్ ఆడుతూ ఉండగా అక్కడికి శారద వచ్చింది. బాబు రమేషు, ముఖానికి వేసుకునేది తీసుకురమ్మని కోళ్ళ చెప్పింది బాబు అని చెప్పి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది శారద. రమేష్ ఆలస్యం చేయకుండా సెల్ ఫోన్ని పక్కన పెట్టేసి ఫేషియల్ కిట్ తీసుకుని అనామిక దగ్గరికి వస్తాడు. రామ్, నాకు ఫేషియల్ చేయి అని చెప్పగానే రమేష్ అనామికకి ఫేషియల్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అత్తగారు కట్ చేసిన కీరా ముక్కల్ని తీసుకుని అక్కడికి వస్తుంది. ఓ 2 కీరా ముక్కల్ని అనామిక కళ్ళ మీద పెడతాడు రమేష్. శారదా, ఎలాంటి బాధ తెలియకుండా నాకు కాళ్ళగోర్లు తీస్తూ ఉండు అని చెప్పగానే శారదా రమేష్ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. రమేష్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తప్పదు అన్నట్టుగా శారద ఆ రిచ్ కోడలు అనామిక కాళ్ళ దగ్గర కూర్చొని నెమ్మదిగా అనామిక కాళ్ళగోర్లని కట్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. కొడుకు కోసం తప్పదు, లేదంటే ఆడు మళ్ళీ ఏదైనా చేసుకుంటే లేనిపోని ఇబ్బంది పడాలి. ఎందుకొచ్చిన బాధ? ఓపిక శక్తి ఉన్నంత వరకు చేస్తాను. ఆ తర్వాత దేవుడున్నాడు, అంతా ఆయన చూసుకుంటాడు అని తనని తాను ఓదార్చుకొని అనామిక చెప్పిన పనులన్నీ చేసుకుంటూ జీవోత్సవంలా బ్రతుకుతూ ఉంటుంది శారద. కేవలం శారద మాత్రమే కాదు, ఎక్కడ తమ కొడుకు అనామిక లేకపోతే తమకు దక్కకుండా పోతాడోనని ప్రసాద్ కూడా ఆ ఇంట్లో అనామిక ఏం పనులు చెప్తే ప్రతి పని చేస్తూ ఉండేవాడు. అత్తమామలుగా అనామిక శారదా ప్రసాద్ని ఏమాత్రం గౌరవించేది కాదు.
కనీసం భర్తగా రమేష్కి కూడా ఆ ఇంట్లో గౌరవం ఉండేది కాదు. ప్రేమించిన పాపానికి ఆ పొగరుబోతు అనామికతో సంసారం చేసుకుంటూ తల్లి తండ్రి తన ముందే ఇబ్బందులు పడుతున్నా సరే ఏమీ చేయలేని స్థితిలో రమేష్ ఉంటాడు. మరి ఈ పొగరుబోతు అనామికలో మార్పు ఎప్పటికొస్తుందో చూద్దాం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. రాత్రి సమయం 7 గంటలవుతుంది. ప్రేమించుకున్న హసీనా, అఖిల్ కలిసి ఒక హలీం సెంటర్ దగ్గర చికెన్ హలీం తింటూ ఉంటారు. బాగుంది కదా అఖిల్. చాలా బాగుందా హసీనా? నైట్ మీ ఊరికి వెళ్తున్నావు కదా, 2 రోజుల్లో తిరిగి వస్తావా? వస్తాను హసీనా. మా అన్నయ్య వదినకి మన ప్రేమ గురించి చెప్పి అమ్మా నాన్నల్ని ఒప్పించమని చెప్తాను. చెప్పి అక్కడే ఉండకుండా వెంటనే సిటీకి వచ్చేయి. హసీనా, నిన్ను వదిలిపెట్టి నేనుంటానా చెప్పు? ఇలా వెళ్ళి అన్నయ్య వదినలతో మాట్లాడి మళ్ళీ తిరిగి వెంటనే వచ్చేస్తాను అని హలీం తింటూ ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ మరుసటి రోజు సాయంత్రం వేళ పొలం గట్టున ఉన్న చెట్టు దగ్గర అఖిల్ ఎదురు చూస్తూ ఉంటాడు. పొలం పనులు ముగించుకొని అన్నయ్య రమేషు, వదిన అనామిక ఆ చెట్టు దగ్గరికొచ్చారు. తమ్ముడు, ఏమైంది? ఇంటికి వెళ్లకుండా ఈ చెట్టు దగ్గరికి రమ్మని చెప్పావు? ఏమైంది అఖిల్ బాబు? నాకు మీ అన్నయ్యకి నువ్వేమైనా చెప్పాలి అనుకుంటున్నావా? అవును వదినా, నువ్వు అన్నయ్య నేను చెప్పేది జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఆ తర్వాత అమ్మకు చెప్పి మీరే అమ్మను ఒప్పించాలి. అర్థమైంది తమ్ముడు. ఆ అమ్మాయి పేరేంటి? ఏం చేస్తూ ఉంటుంది? తన తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? ఏమండి, అఖిల్ బాబు ఏదో చెప్పాలనుకుంటే మీరేంటండి ఏదో అమ్మాయి అంటున్నారు, వివరాలు అడుగుతున్నారు? అన్నయ్య అడుగుతుంది కరెక్టే వదినా. నాతో పాటు పనిచేసే ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించాను అని అఖిల్ చెప్పగానే రమేష్, అనామిక ఆశ్చర్యంగా ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటారు. అయోమయంగా అఖిల్ వైపు చూస్తారు. ముస్లిం అమ్మాయి అని కంగారు పడకండి. తను చాలా మంచమ్మాయి. మనతో బాగా కలిసిపోతుంది. మానవత్వం ఉన్న అమ్మాయి. ఒక విధంగా చెప్పాలంటే నేను ఈ రోజు ఇలా ప్రాణాలతో ఉన్నానంటే తనే కారణం అన్నయ్యా అని చెప్పగానే రమేష్ కంగారు పడతాడు. అంతలా ఏమైంది తమ్ముడు? అన్నయ్య, ఒక రోజున ఆఫీస్కి ఆలస్యమైందని బైక్ మీద వేగంగా వెళ్తూ ఉంటే స్కిడ్ అయ్యి కింద పడ్డాను. తలకి దెబ్బ తగిలి స్పృహ లేను. అప్పుడు ఈ ముస్లిం అమ్మాయి నన్ను చూసి హాస్పిటల్కి తీసుకెళ్లి సేవలిచ్చేసి నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసింది అని చెప్పగానే వాళ్ళిద్దరికీ కళ్ళ వెంట కన్నీళ్ళొస్తాయి. ఇంత జరిగితే మాకు చెప్పాలి కదా అఖిల్ బాబు. ఇంతమంది ఉండగా అనాథలాగా అలా హాస్పిటల్లో ఎలా ఉన్నావో? చెప్తే కంగారు పడతారు వదినా. మీరు నిదానంగా ఉండలేరు. ఇక అమ్మైతే హాస్పిటల్ అని కూడా చూడకుండా పెద్ద ఎత్తున ఏడుపు మొదలు పెడుతుంది. అందుకే మీకు చెప్పలేదు. పోనీలే తమ్ముడు, నువ్వు ప్రాణాలతో ఉన్నావు. మాకదే చాలు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి రక్తం ఇచ్చి నన్ను కాపాడిన ఆ దేవతని నేను ప్రేమించటం తప్ప అన్నయ్యా? ఏ మాత్రం కాదు తమ్ముడు. అయితే అమ్మని నాన్నని మీరిద్దరే ఒప్పించాలి. నువ్వేమీ బాధపడక అఖిల్ బాబు. అత్తమామల సంగతి నేను చూసుకుంటాను కదా. ఇక పదండి, ఇంటికెళ్దాం. చీకటి పడిపోతుంది కదా అని చెబుతూ ఉండగా అఖిల్ సెల్ ఫోన్ మోగుతుంది. చూస్తాడు. హసీనా కాలింగ్ అని పడుతుంది. అన్నయ్య, తను మీతో మాట్లాడతానంటుంది. మాట్లాడండి. నేనేం మాట్లాడాలి తమ్ముడు? అఖిల్ బాబు, నాకివ్వు. హసీనాతో నేను మాట్లాడతాను అని చెప్పి అఖిల్ దగ్గర నుంచి సెల్ ఫోన్ తీసుకుని మాట్లాడుతుంది. హలో హసీనా, బాగున్నావా చెల్లి? బాగున్నానక్క. మీరు అనామిక కదా? అవును చెల్లి, అనామికనే మాట్లాడుతున్నాను. అఖిల్ బాబు మీ ప్రేమ గురించి చెప్పాడు. మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. మరి అత్తయ్య మావయ్య ఒప్పుకుంటారా అక్క? అక్క అని మనసారా పిలిచావు చెల్లి. నిన్ను కోడలుగా ఒప్పుకోకపోతే నేను ఆయనకి విడాకులు ఇస్తాను. అయ్యో అక్క అని హసీనా, అనామిక సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. జాగ్రత్తగా ఉండు చెల్లి. అఖిల్ బాబు రేపొస్తాళ్లే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనామిక. అఖిల్ బాబు, హసీనా మాటల్ని బట్టి చూస్తూ ఉంటే నిన్ను తను ఎంతలా ప్రేమిస్తుందో, మన కుటుంబంలోకి రావాలని ఎంతలా ఆరాటపడుతుందో నాకు అర్థమవుతుంది. మరో విషయం వదినా, తన తల్లిదండ్రులు ఈ మధ్య కాలంలోనే చనిపోయారు. తనిప్పుడు హాస్టల్లో ఉంటుంది. మా ఆఫీస్లోనే పనిచేస్తుంది.
హసీనాకి చెప్పు అఖిల్ బాబు, ఈ అనామిక అక్కుందని. అని చెప్పగానే అఖిల్ చాలా సంతోషపడతాడు. అక్కడి నుంచి ముగ్గురు ఇంటివైపు నడుస్తూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం చిన్న కొడుకు అఖిల్ సిటీకి వెళ్తుంటే తల్లి శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. వచ్చి 2 రోజులు కూడా కాలేదురా చిన్నోడా, తిరిగప్పుడే వెళ్ళిపోతున్నావు. ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదరా. రంజాన్ పండుగకు వస్తాను కదా మమ్మీ, అప్పుడు ఉంటానులే. రంజాన్ పండుగకు వస్తావా? అప్పుడు హాలిడేస్ ఏమైనా ఉంటాయా ఏంటి బాబు? హా, ఉంటాయి నాన్నా. 2 రోజులు సెలవులు దొరికినా సరే నువ్వు మా దగ్గరకు వచ్చే బాబు. తప్పకుండా వస్తాను మమ్మీ. అన్నయ్య, వదిన, నేను వెళ్ళొస్తాను. మీరు మాత్రం మాట్లాడి నాకు చెప్పండి. అలాగే తమ్ముడు అఖిల్ బాబు, జాగ్రత్తగా వెళ్ళిరా. అని చెప్పగానే అఖిల్ ఇక ఇంటి నుంచి బయలుదేరుతాడు. యావయ్యా, మనం గుడి వరకు వెళ్ళొద్దాం పదండి. గుడికా? ఎందుకత్తయ్య ఇప్పుడు గుడికి? అవునమ్మా, ఇప్పుడు గుడికెందుకు? పెదబాబు చిన్నాడికి జాబ్ వచ్చింది, పెళ్ళిడొచ్చింది. ఆడి నెత్తి మీద 4 అక్షంతలేసి ఎత్తే ఇక బాధ్యత తీరిపోద్ది. ఆ తర్వాత ఒక మూల కూర్చొని కృష్ణ రామ అంటే జీవితం గడిపేస్తాను. అది కాదత్తయ్య, వెళ్ళి కోళ్ళకి దానా పెట్టుకోళ్ళా. అది కాదమ్మా, అనామిక చెప్పేది కూడా ఒకసారి వినొచ్చు కదా. అవును శారదా, కోడలు చెప్పేది కూడా వింటే బావుంటుంది అని చెప్పిన భర్త ప్రసాద్ మాటని కాదనలేక, చెప్పవే కోళ్ళ, నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావు. అసలేంటి సంగతి? అఖిల్ బాబుకి చెప్పకుండా సంబంధాలు చూడడం అంటే అంత మంచిది కాదని నా అభిప్రాయం అత్తయ్య. అవునమ్మా, అనామిక చెప్పింది కూడా నిజమే కదా. తమ్ముడు సిటీలో జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు అసలు వాడికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో కూడా తెలీదు. తమ్ముడికి చెప్పకుండా మీరు ఒక అమ్మాయిని చూసి నచ్చి మాటిస్తే ఆ తర్వాత ఇబ్బంది పడాలి కదా నాన్న. అవును పెదబాబు, నేనింత దూరం ఆలోచనే చేయలేదు. రంజాన్కి వస్తానని చెప్పాడు కదా శారదా, కొన్ని రోజులేగా ఉంది, చూద్దాంలే. కొడుకు రాగానే వాడిని అడిగి తెలుసుకుని ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. ఇక మీరందరూ ఒకటయ్యాక నేను చేసేదేముంది, అట్టాగే కానివ్వండి అని చెప్పగానే అనామిక రమేషు ఇద్దరూ ఊపిరి పీల్చుకుంటారు. శారద అక్కడి నుంచి బయటున్న కోళ్ల దగ్గరికి దానా పట్టుకుని వస్తుంది. గంప తీస్తోంది. అక్కడున్న 2-3 కోళ్లకి దానా వేస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున అఖిల్ హసీనాని తీసుకుని ఇంటికొస్తాడు. అది చూసి శారద దంపతులు షాక్ అవుతారు. ఓ క్షణం తర్వాత కోపంగా, చిన్నబాబు ఏంట్రా ఇది? అఖిల్ బాబు, నువ్విలా చేస్తావనుకోలేదు. అమ్మా, నాన్న, అన్నయ్య వదిన మీకు చెప్పలేదా? నేను హసీనా విషయం అన్నయ్యకి వదినికి చెప్పాను. ఇప్పుడు కూడా మీరు ఒప్పుకున్నారని అన్నయ్య ఫోన్ చేసి చెప్తేనే హసీనాని తీసుకొచ్చాను. తమ్ముడు, నువ్వు టెన్షన్ పడకు. నేనింతవరకు అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పలేదు. హసీనాని చూపించి చెప్పాలి అనుకున్నాను. అవునఖిల్ బాబు. అత్తయ్య, మావయ్య, ఒకసారి ఆయన చెప్పేది జాగ్రత్తగా వినండి. అప్పుడు చెప్పండి అఖిల్ బాబు చేసింది తప్పని చెప్తే హసీనా తనకి తానుగానే వెళ్ళిపోతుంది అని చెప్పగానే రమేషు శారదా దంపతుల్ని ఇంట్లో కూర్చోబెట్టి, అమ్మా, సిటీలో జాబ్ చేసుకుంటున్న మన అఖిల్కి ఒక రోజున యాక్సిడెంట్ అయిందంట. అప్పుడు ఈ హసీనా వచ్చి మన అఖిల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి తన రక్తం ఇచ్చి మరీ కాపాడిందంటమ్మా. ఇద్దరినీ చూడండి, ఆ జంట చూడముచ్చటగా ఉంది. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా లేదు అని చెప్పగానే శారద అఖిల్ని హసీనని చూస్తుంది. రమేష్ చెప్పినట్టుగానే వాళ్ళిద్దరూ చూడముచ్చటగా చిలకా గోరింకల్లా కనిపిస్తారు. అత్తయ్య, మీరెప్పుడో ఒక మాట అంటుంటారు, గుర్తుందా? ఎవరికి ఎవరన్నది విధాత ఎప్పుడో రాసి పెడతాడని. ఇలా మన అఖిల్ బాబు జీవితం హసీనాతో రాసి పెట్టుంటాడని మీరెందుకు అనుకోకూడదు అని అనామిక చెబుతుంటే హసీనా శారదా ప్రసాద్ దగ్గరికి వచ్చింది. వాళ్ళిద్దరికీ దండం పెడుతూ, అత్తయ్య, వద్దని మాత్రం చెప్పకండి. అఖిల్ లేకుంటే నేను బ్రతకలేను. నన్ను కోడలిగా ఒప్పుకోండి. మీరు మెచ్చుకునేలా ఇంటి పని, వంట పని చేస్తాను. మిమ్మల్ని బాగా చూసుకుంటాను. అత్తయ్య, నాకు తెలిసినంతవరకు మన అఖిల్ బాబుకి ఇంతకంటే మంచి అమ్మాయిని మీరైతే తీసుకురాలేరు. అవును శారదా, అఖిలు హసీనా ఇద్దరిని చూడు, ఈడు చూడు బావున్నారు. ఇద్దరిని అట్టా చూడ్డానికి 2 కనులు సరిపోవనుకో అని అందరూ కలిసి శారదని ఒప్పించేలా చేస్తారు. ఇక హసీనా ఇంట్లో అనామికతో కలిసి అన్ని పనులు చేస్తుంది. ఒక రోజున, మమ్మీ, నీకు హలీం తినాలనుందా? నాకు మాత్రం ఉంది బాబు. హలీం తిని ఎన్ని రోజులైందో. హసీనా, హసీనా అని పిలవగానే
అనామిక హసీనా ఇద్దరూ వాళ్ళ దగ్గరికి వస్తారు. వదినా నువ్వు కలిసి చికెన్ హలీం చేయండి, కోళ్లు బయటున్నాయి అని చెప్పగానే చెల్లి హలీంకి ఏమేం కావాలో చూస్తూ ఉండు, నేను వెళ్ళి కోళ్ళను పట్టుకొస్తాను అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హసీనా కట్టెల పొయ్యి దగ్గర కూర్చుంటుంది. అనామిక కోళ్ళని పట్టుకుని వెళ్తుంది. అనామిక హసీనా ఇద్దరూ కష్టపడి చేసిన చికెన్ హలీంని ఆ ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అలా పేద అత్తాకోడల ఇంట్లో చికెన్ హలీం పండుగ జరుగుతుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.